పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య 18వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ సామాన్య 18వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో తన హృదయాన్ని విప్పి మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము నుంచి 4వ వచనం వరకు, మరియు 12వ వచనము నుంచి 15వ వచనం వరకు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుంచి 24వ వచనం వరకు. సువార్త పట్టణము యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనము నుంచి 35వ వచనం వరకు. మొదటి పట్టణము ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కోసం మోషే మీదను అహరోను మీదను తిరుగుబాటు చేసి నేరమును మోపగా, తరువాత ప్రభు అయిన దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆకాశము నుండి మన్నాను కురిపించి వారికి ఆహారం పెట్టుట గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. రెండవ పట్టణము క్రీస్తునందు బాప్తిస్మమును స్వీకరించిన ప్రతి వ్యక్తి క్రీస్తునందు నూతన సృష్టియే అని పునీత పౌలు గారు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. సువార్త పట్టణము నేనే జీవాహారమును, నా వద్దకు వచ్చువాడు ఎన్నడును దప్పికొనడు, ఆకలి కొనడు అని చెప్పి యేసు ప్రభు ఈరోజు మనకి స్వార్థ పట్టణములో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాడు ప్రత్యేకతముగా క్రీస్తే జీవాహారము అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభుని మనము జీవాహారముగా పొందాలి అంటే మనము 2 విషయాలను చేయాలి అని చెప్పి యేసు ప్రభువే స్వయముగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం వింటున్నటువంటి స్వార్థ పట్టణంలో 35వ వచనములో యేసు ప్రభువు ఇలా అంటున్నాడు. నెంబర్ 1, నా వద్దకు వచ్చువాడు ఎన్నడును ఆకలి కొనడు. నెంబర్ 2, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు అన్న సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం పొందుటకు ఆయన వద్దకు రావాలన్న విషయాన్ని, జీవాహారమైనటువంటి యేసు ప్రభుని పొందుటకు ఆయనను విశ్వసించాలి అన్న విషయాన్ని ఈరోజు మనము కాసేపు ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అమెరికా దేశములో 40 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ఒక వ్యక్తి, తన పేరు టోమ్ ఫిలిప్. ఈ వ్యక్తి నిత్యము కూడా శ్రమించేవాడు. 24/7 అన్నట్లుగా నిత్యము కూడా తన పేరును రోజు రోజుకి పెంపొందించుకోవటానికి, తన ఆస్తిని రోజు రోజుకి పెంపొందించుకోవటానికి, తన సిరి సంపదలను రోజు రోజుకి వృద్ధి చెందటానికి తాను నిత్యము శ్రమిస్తూ ఉండేవాడు. తనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. తాను ఒక పెద్ద కంపెనీకి సిఇఓగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తనకి
చాలా కార్లు ఉన్నవి, తన వద్ద చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, తనకు ఒక విలాసవంతమైన భవంతి ఉంది, తనకు చక్కటి కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఏ లోటు ఈ భౌతిక లోకములో లేనట్లుగా జీవిస్తూ ఉన్నాడు. తాను ఎంత ఉన్నా నిత్యము కూడా శ్రమిస్తూనే ఉన్నాడు, కానీ తాను శ్రమిస్తూ ఉన్న కొలది ఏనాడు కూడా తృప్తి చెందలేదు. ఏనాడు కూడా తాను ఆనందంగా జీవించలేదు. అన్నీ ఉన్నా, ఏ లోకపరముగా ఏ లోటు లేకపోయినా, అన్ని సుఖ సౌకర్యాలు ఉన్నా, అంత సిరి సంపదలు ఉన్నా, తాను ఏదో పోగొట్టుకున్నట్లుగా, తనలో ఏదో లోపిస్తున్నట్లుగా తనకు అనిపించేది. ఒక రోజున తన వ్యాపారం నిమిత్తము ఈ టోమ్ ఫిలిప్ అనే వ్యక్తి న్యూయార్క్ పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తనకి తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తనని పూర్తిగా మార్చివేసింది. తాను ఏం పోగొట్టుకున్నాడో, తన జీవితంలో ఏ లోటు ఉందో తాను గ్రహించాడు. తాను క్రీస్తును పోగొట్టుకున్నాను అని, తనలో ఉన్న లోటు క్రీస్తు అని చెప్పి గ్రహించాడు. తాను అప్పటికే క్రైస్తవుడు అయినప్పటికీ విశ్వాసములో ఎదగలేదు, విశ్వాసములో సన్నగిలాడు. ఆనాటి నుండి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించటం ప్రారంభించాడు. ఆనాటి నుండి యేసుక్రీస్తు ప్రభు వద్దకు రావటం ప్రారంభించాడు. తన అనుభూతిని ఈ టోమ్ ఫిలిప్ ఇలా రాశాడు. ఏనాడైతే నేను యేసుక్రీస్తుని హృదయమార విశ్వసించానో, ఏనాడైతే యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన వద్దకు రావటం నేను ప్రారంభించానో, నా జీవితం మారిపోయింది, నా జీవితం ఆనందముగా ఉంది అని చెప్పి తాను వ్రాసి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలోని టోమ్ ఫిలిప్ కానీ, మొదటి పట్టణంలో మనం విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానీ, స్వార్థ పట్టణంలో మనము విన్నటువంటి ప్రజలు కానీ, వారు తిన్నటువంటి ఆహారం వలన ఎన్నడూ కూడా తృప్తి చెందలేదు. శాశ్వతమైనటువంటి తృప్తిని వారు పొందలేదు. వారి కలిగి ఉన్నటువంటి వస్తువుల వలన కూడా వారు తృప్తి చెందలేదు. ఇంకా కావాలి అనే ఆశ వాళ్ళలో పెరిగింది. ఇంకా దానికోసం శ్రమిస్తూ కొన్నది సంపాదిస్తున్నారే కానీ వారు ఎన్నడూ కూడా తృప్తిగా లేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కలిగి ఉన్న భౌతిక ఆహారం కానీ, మనము కలిగి ఉన్న ఈ లోక వస్తువులు కానీ ఎన్నడూ కూడా మనల్ని తృప్తిపరచలేవు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పట్టణములో ఇలా అంటున్నాడు, మీరు అశాశ్వతమైనటువంటి భోజనం కోసం శ్రమించవలదు, మీరు శాశ్వతమైనటువంటి భోజనం కొరకు శ్రమించండి అని ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకములో శాశ్వతమైనటువంటి భోజనం ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు. మరి ఏమిటి శాశ్వతమైనటువంటి భోజనం? శాశ్వతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తే శాశ్వతమైన వ్యక్తి. ఆయనే అల్ఫా, ఆయనే ఓమెగా, ఆయనే ఆది, ఆయనే అంతము. కనుక ఆయనే శాశ్వతమైనటువంటి వ్యక్తి కాబట్టి, శాశ్వతమైనటువంటి ఆహారము మన ఆత్మలకు కావాలి కాబట్టి ఆయనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారముగా, జీవాహారముగా మారుతున్నాడు. అందుకే నేను అంటున్నాడు, నేనే జీవాహారమును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
శాశ్వతమైన భోజనము కొరకు మీరు శ్రమించవలదు అని యేసు ప్రభు చెబుతున్నాడంటే మన అనుదిన ఆహారం కోసం కష్టపడి పని చేయొద్దు అని అర్థం కాదు. మనకు అనుదిన ఆహారం కావాలి. భౌతికముగా మనం ఈ భూలోకంలో జీవించాలంటే, మనం బ్రతికి ఉండాలి అంటే, ఆరోగ్యముగా ఉండాలి అంటే మనకి ఈ లోకములో అనుదిన ఆహారం, భౌతిక ఆహారం కావాలి. అయితే వాటి కొరకు శ్రమించడంలో శాశ్వతమైన ఆహారమైనటువంటి యేసు ప్రభుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాటి కొరకు శ్రమించడంలో శాశ్వతమైన ఆహారమైన, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభుని మనం దూరంగా పెట్టకూడదు. మనము యేసుక్రీస్తు ప్రభుకి దూరముగా జీవించకూడదు అని ఈరోజు ప్రభు చెబుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అంటున్నాడు. అనగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనిషి కేవలం భౌతికంగా మాత్రమే జీవించడం లేదు. మనిషి భౌతికముగా గాను ఆత్మీయముగాను జీవిస్తూ ఉన్నాడు. అంటే మనిషికి 2 రకాలైనటువంటి ఆకలి ఉంటుంది. మనిషికి 2 రకాలైనటువంటి భోజనం ఉంటుంది. మనిషికి ఉన్నటువంటి 2 రకాలైనటువంటి ఆకలు ఇవి. నెంబర్ 1 భౌతిక ఆకలి. నెంబర్ 2 ఆత్మీయ ఆకలి. భౌతిక ఆకలికి భౌతిక ఆహారం సరిపోతుంది. ఆత్మీయ ఆకలికి భౌతిక ఆహారం సరిపోదు. శాశ్వతమైన జీవాహారం కావాలి. ఆ శాశ్వతమైన జీవాహారం ఎవరో కాదు, యేసు ప్రభువే. మన ఆత్మీయ ఆకలి తీరాలంటే మనం యేసు క్రీస్తు ప్రభుని కలిగి జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము భౌతిక ఆహారాన్ని తీసుకోవటం వలన మనము నెంబర్ 1 బ్రతికి ఉంటాము. నెంబర్ 2 ఆరోగ్యంగా ఉంటాము. నెంబర్ 3 మానసికముగా బలముగా ఉంటాము. నెంబర్ 4 మన చర్మము, మన ఎముకలు దృఢముగా ఎదుగుతాయి, దృఢముగా ఉంటాయి. నెంబర్ 5 మన జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇటువంటి ఈ భౌతిక ఆహారం కోసం శ్రమించేటువంటి మనము, ఈ భౌతిక ఆహారం కోసం నిత్యము పాటుపడేటువంటి మనము ఆధ్యాత్మిక శాశ్వతమైన జీవాహారం కోసం కూడా మనం శ్రమించాలి. ఈ జీవాహారమే యేసు ప్రభు. దీనిని మనం దివ్య సప్రసాదము అని అంటున్నాము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ జీవాహారం యేసు ప్రభు, యేసు ప్రభుని శరీర రక్తాలు, దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించడం వలన ఏం జరుగుతుంది? నెంబర్ 1 మనము యేసుక్రీస్తు ప్రభుకి మరింత దగ్గర అవుతున్నాము. నెంబర్ 2 దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన మనము మన తోటి వారికి ఒకరికి ఒకరు మరింత దగ్గరవుతున్నాం. మన బంధాలు పవిత్రపరచబడుతున్నాయి, మన బంధాలు బలపడుతున్నాయి. నెంబర్ 3 దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన ఆత్మీయమైన శక్తిని మనం పొందుతున్నాం. ఫలితంగా సాతాను శక్తులను మనము ఎదిరించగలుగుతున్నాము. నెంబర్ 4 దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన దేవుని వరాలను అధికముగా మనం పొందుతున్నాము. నెంబర్ 5 దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన ప్రభువు మనలో జీవిస్తున్నాడు, మనము ప్రభుతో జీవిస్తున్నాము.
నెంబర్ 6, దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన పాపమునకు మనము దూరముగా జీవిస్తాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇటువంటి శాశ్వతమైన జీవాహారాన్ని మేము పొందాలంటే మేము ఏం చేయాలి అని ఆ ప్రజలు అడిగినప్పుడు ఈనాటి స్వార్థ పట్టణంలో 9వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని విశ్వసించండి అని. 35వ వచనములో మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు ఎన్నడూ కూడా దప్పిక కొనరు అని. కనుక ఈ శాశ్వతమైన జీవాహారాన్ని మనం పొందాలంటే మనం యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి. ఈ సత్యాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుని మనం విశ్వసించడం వలన మనము దేవుని బిడ్డలముగా మారుతున్నాము. యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 2, మనము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం వలన ఆ ప్రభుని శక్తితో మనము ఈ లోకాన్ని జయించగలుగుతాము. యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 4వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 3, మనము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం వలన మనము నిత్య జీవితాన్ని పొందుతాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. నెంబర్ 4, మనము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం వలన మన పాపములు క్షమించబడుతున్నాయి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, మనము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం వలన మనము పాపమునకు దూరంగా జీవిస్తాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం వలన మనము పాపమునకు దూరం అవుతున్నాం, నిత్య జీవితాన్ని పొందుతున్నాం, ఆయన బిడ్డలుగా మారుతున్నాం. ఫలితముగా శాశ్వతమైన జీవాహారమైన యేసుక్రీస్తుని మనము మన ఆత్మీయ ఆహారముగా పొందగలుగుతాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చినటువంటి ప్రజలతో జీవాహారం కోసం మీరు నన్ను విశ్వసించాలి అని చెప్పినప్పుడు దేవుడు మోషే ద్వారా నిత్యము మాకు లభించే మన్నాహారాన్ని కురిపించాడు. అటువంటి గుర్తును ఏమైనా నీవు ఇవ్వగలవా అని అడిగారు. అయితే దేవుడు మోషే ద్వారా మీకు ఇచ్చినటువంటి మన్నాహారం శాశ్వతమైనది కాదు. మీకు శాశ్వతమైన ఆహారం కావాలి కనుక, ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు కనుక, మనుష్య కుమారుడైన దేవుడే శాశ్వతుడు కనుక ఆ దేవుడే మీకు ఆహారము కాబోతున్నాడు. కనుక ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆ ఆహారాన్ని మీరు పొందాలి అంటే మీరు మనుష్య కుమారుని వద్దకు రావాలి అని చెప్పాడు. అందుకనే ఈనాడు మనం వింటున్నటువంటి స్వార్థ పట్టణములో 35వ వచనములో మీరు మనుష్య కుమారుని వద్దకు వచ్చినట్లయితే ఎన్నడూ కూడా ఆకలి కొనరు అని ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జీవాహారం అనే యేసుక్రీస్తు ప్రభుని మనం పొందాలంటే మన అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వద్దకు నిత్యము రావటం మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, జీవాహారమైన యేసు వద్దకు మనము ప్రేమతో రావటం నేర్చుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒత్తిడి వలన మనము రాకూడదు. ఎవరో బలవంతం చేశారని మనం రాకూడదు. మనము ఇష్టముగా ప్రేమతో యేసు ప్రభు వద్దకి రావటం మనం నేర్చుకోవాలి. నెంబర్ 2, జీవాహారమైన యేసు వద్దకు
తప్పిపోయిన కుమారుని వలె మన పాపములో కూడా రావటం నేర్చుకోవాలి. లోకాసువార్త 15వ అధ్యాయము 20వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనము మన పాపములో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు, నీతిమంతులుగా పునీతులుగా మారుస్తాడు, నిత్య జీవితాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు. నెంబర్ 3, జీవాహారమైన యేసు వద్దకు మన ఆనందములో కూడా సమరయుడైన కుష్ఠరోగి వలె రావటం మనం నేర్చుకోవాలి. లోకాసువార్త 17వ అధ్యాయము 16వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన ఆనంద సంతోష సమయాలలో కూడా ఆయన వద్దకు రావటం మనం నేర్చుకోవాలి. నెంబర్ 4, జీవాహారమైన యేసు వద్దకు మన దుఃఖ సమయాలలో కూడా కననీయ స్త్రీ వలె రావటం మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకెన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాల వలన మనము దేవునికి దూరం కాకుండా దేవుని వద్దకు రావటం మనం నేర్చుకోవాలి. నెంబర్ 5, జీవాహారమైన యేసు వద్దకు మన అనుదిన క్రియలలో కూడా రావటం, శిష్యుల వలె రావటం మనం నేర్చుకోవాలి. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనము మనకి సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అనుదిన కార్యక్రమంలో కూడా శిష్యుల వలె యేసు వద్దకు వచ్చి జీవాహారమైన యేసుని మనం పొందటానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభుని మన ఆత్మీయ ఆహారముగా పొందటానికి నిత్యము ఆయన యందు విశ్వాసములో జీవిద్దాం. నిత్యము ఆయన వద్దకు రావటాన్ని నేర్చుకుందాం. ఆ ప్రభువు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.